మాన్యులందరికీ నమస్కారం. ఈ చిత్రమాలికలో ఈ లఘు చిత్రంలో డామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో అసలు ఏమి నేర్పించడం జరుగుతుంది, బయటి విద్యా వ్యవస్థకు ఇక్కడి విద్యా వ్యవస్థకు వ్యత్యాసం ఏమున్నది, ఇదో నేను ఇదివరకు లఘు చిత్రాలలో చెప్పినట్టు, ఇదివరకు నా ప్రసంగాలలో చెప్పినట్టు బయటి విద్యా వ్యవస్థ మెకాలే విద్యా వ్యవస్థ, ఎవడో బ్రిటిష్ వాడు స్థాపించిపోయిన విద్యా వ్యవస్థ. మనం బానిస ప్రవృత్తి ఇంకా వదులుకోలేక ఆ జాడ్యంలో ఇంకా మగ్గుతూనే ఉన్నాము. కానీ ఆ విద్యా వ్యవస్థ కంటే ముందే ఏర్పడినది గురుకుల విద్యా వ్యవస్థ. ఇక్కడ నేను గురుకులం అనే పదం వాడుతున్నాను. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు కావండి, ప్రాచీన గురుకుల విద్యా పరంపరను మేము ఇక్కడ మేము కొనసాగిస్తున్నాము. ఈ రకంగా భారతదేశంలో ఎన్నో గురుకులాలు ఉన్నాయి. ప్రాచీన విధానంలో నడుస్తున్న గురుకులాలు ఇంకా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఇక్కడ డామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో నేర్పించే విషయాలు ఏంటి అన్నిటికంటే ముందు అసలు భారతదేశం అంటే ఏంటి, ఇక్కడ పవిత్రత ఏంటి, ఇక్కడ బాంధవ్యాలు ఏంటి, ఇక్కడ మనుషుల జీవన శైలి ఏమిటి, ఇవన్నీ కూడా ఇదివరకు చాలా స్వచ్ఛంగా ఉండేవి. ఇప్పుడంతా కలుషితమైపోయింది. ఇదివరకు భారతదేశము విశ్వగురు స్థానంలో ఉండేది. ఆ విశ్వగురు స్థానంలో నుంచి మనం పతనమైపోయాము. కనీసం ఒకరిని అనుసరించే స్థానంలో కూడా ఇప్పుడు ఉన్నామో లేమో అది సందేహమే. ఎందుకంటే భారతదేశం ఒకప్పుడు ఎన్నో విశ్వవిద్యాలయాలతో ఎన్నో గురుకులాలతో అలరారింది. కానీ ఇప్పుడు చూసినట్టయితే వీధికో బడి ఉన్నది, ఆ బడిలో చదువు అమ్మడం జరుగుతున్నది. అటువంటి విద్యా విధానం అనేది రేపటి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తుకు ఆరోగ్యకరమైనది కాదు. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు భవిష్యత్తులో విలువలతో జీవించగల విద్యా విధానం అనేది నేటి తరంలో లేదు. పిల్లలకు ఆ సంస్కార సభ్యతలు సంస్కృతిని సంప్రదాయాన్ని నేర్పించే విద్యా సంస్థలు అంతకన్నా లేవు. గురుకులాలు ఏర్పాటైతేనే, అంటే ప్రాచీన విధానంలో నడిచే గురుకులాలు ఏర్పాటైతేనే తిరిగి భారతదేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. అయితే ఇక్కడ పాంచభౌతిక విద్యాపీఠంలో డామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో మేము అందరికీ చెప్పేది ఇదే. పవిత్రతకు ఆలవాలం భారతదేశం, పావనత్వానికి తలమానికం భారతదేశం, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం భారతదేశం, రాముడు నడియాడిన నేల భారతదేశం, కృష్ణుడు గీతను బోధించిన భూమి భారతదేశం. ఇక్కడి గాలి పవిత్రం, నీళ్లు పవిత్రం, ఆలోచన సరళి పవిత్రం, ఆచరణ పవిత్రం, వస్త్రధారణ పవిత్రం, విద్యా విధానం పవిత్రం, భార్యాభర్తల అనుబంధం పవిత్రం, బాంధవ్యాలు పవిత్రం, కళలు పవిత్రం, కళాకారులు పవిత్రం, నడక పవిత్రం, నడత పవిత్రం, వినయ విధేయతలు పవిత్రం, సంస్కృతి పవిత్రం. భూఖండాన అగ్రతాంబూలం అందుకున్న దేశం భారతదేశం. ప్రపంచానికి జ్ఞానకాంతిని ప్రసరించి విశ్వగురువుగా అలరారిన దేశం భారతదేశం. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఇక్కడ గాలి కలుషితం, నీరు కలుషితం, ఆలోచన సరళి కలుషితం, ఆచరణ కలుషితం, వస్త్రధారణ కలుషితం, విద్యా విధానం కలుషితం, భార్యాభర్తల అనుబంధం కలుషితం, బాంధవ్యాలు కలుషితం, కళలు కలుషితం, కళాకారులు కలుషితం, నడక కలుషితం, నడత కలుషితం, వినయ విధేయతలు కలుషితం, సంస్కృతి కలుషితం. ఇది వర్తమానం. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారతదేశం ముందంజ వేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోంది? రేపటి పౌరులుగా రూపొందాల్సిన విద్యార్థుల మానసిక స్థితిగతులు వర్తమానంలో ఎలా ఉన్నాయి? విత్తనాన్ని బట్టే వృక్షమును బట్టి ఫలము. అలాగే గతాన్ని బట్టే వర్తమానాన్ని బట్టే భవిష్యత్తు బాగుండాలంటే వర్తమానంలో మార్పులు చేర్పులు చేయాలి. చదవడం అంటే కేవలం పుస్తకంలో ఇచ్చే సమాచార రాశి కాదు. పరీక్ష అంటే సమాచారాన్ని మస్తిష్కంలో కృత్రిమంగా మోసుకెళ్ళి జవాబు పత్రంపై దించేసే భారం కాదు. చదువు అనేది ప్రేరణాత్మకంగా ఉండాలి, ఆచరణాత్మకంగా ఉండాలి, ఉత్సాహవంతంగా ఉండాలి, వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసించే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ డామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో సమర్థవంతమైన ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం కావాలంటే ఏం చెయ్యాలి? మొదట భారతీయ జీవన శైలిని పునరుద్ధరించాలి. అది మన ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని తిరిగి తీసుకురావడం ద్వారానే సాధ్యమవుతుంది.
మన సమాజంలోని ఇప్పటి తరానికి మనం ఈ భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తే వారు దీనిని భవిష్యత్ తరాలకు సమర్థవంతంగా అందించగలరని మా విశ్వాసం. అది ఇక్కడ ఏమేమి నేర్పిస్తాం? రామరేశానంద నందనాథ గురుకుల విద్యాలయంలో ఏం నేర్పించడం జరుగుతుంది? ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సిలబస్, బయట ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి ఈ రకంగా 3 బోర్డుల పుస్తకాలను వేరువేరుగా చదవడం జరుగుతుంది. అయితే ఇక్కడ సంపూర్ణమైన అవగాహన, ఈ 3 బోర్డుల మీద సంపూర్ణమైన అవగాహన, ఈ 3 బోర్డులు ఏర్పాటు చేసిన సిలబస్ మీద సంపూర్ణమైన అవగాహన పిల్లలకు నెమ్మదిగా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే పిల్లలు పరీక్ష మాత్రం NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అంటే జాతీయ స్థాయిలో ఉన్న ముక్త విద్యాలయం ద్వారా వీళ్ళు పరీక్షలు రాయడం జరుగుతుంది. రెండోది, ఇక్కడ మనం రామరేశానందనాథ గురుకుల విద్యాలయాలు అంటే కేవలం ఏదో వేదవచనాలు లేకపోతే వేద మంత్రాలు వేదం నేర్పిస్తారు అన్న భావనలోకి రాగండి. గురుకులాలు అంటే 64 కళలపైన దృష్టి పెట్టే విద్యా సంస్థలు అని అర్థం. విద్యాలయాలు, విద్యా మందిరాలు అని అర్థము. అంటే ప్రతి ఒక్క ఏవైతే భవిష్యత్తుకి, పిల్లల భవిష్యత్తుకి అవసరమైనవి ఉన్నాయో ప్రతి ఒక్క విద్య కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. సామాన్యంగా గురుకులాల్లో నేర్పించడం జరుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఐఐటి మీద, నీట్ మీద మెడిసిన్ వాళ్ళు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, తంత్రజ్ఞులు కావాలని, వైద్యులు కావాలని ఈ రకంగా తల్లిదండ్రులకు ఏదో ఆశలు ఉంటూనే ఉంటాయి. తదనుగుణంగా తల్లిదండ్రుల ఆశలు తీర్చే విధంగా విద్యా విధానం ఉంటుంది. అలాగే సనాతనత్వాన్ని పెంపొందించే విధంగా కూడా రేపటి పిల్లల్లో సనాతన భావాలను నాటాలి. మనం ఆ సనాతన భావాలు కనుక నాటనట్టయితే రేపు వాళ్ళ మనసులు కలుషితమైపోతాయి. ఎలా నడుచుకోవాలో వాళ్ళకు తెలియదు. ఉదాహరణకు మనకు ఆకలిస్తుంది, ఎటువంటి ఆహారాన్ని కోరుకుంటామండి? విషాన్ని ఎవరైనా తీసుకుంటారా? ఆకలి అవుతుంటే నాకు ఆకలి అవుతుంది, కడుపు నింపుకోవడానికి విషాన్ని తీసుకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే పౌష్టికాహారం అనేది కావాలి, పోషకాహారం అనేది కావాలి. ఆ రకంగానే పిల్లల్లో పౌష్టికమైన ఆలోచనలు మనం నాటాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఖచ్చితంగా నాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెకాలే ఏర్పరిచిన విద్యా విధానంలో పిల్లలు ఎంతో నష్టపోయారు. సంస్కృతి పరంగా నష్టపోయారు, సంప్రదాయ పరంగా నష్టపోయారు, వస్త్రధారణ పరంగా నష్టపోయారు. వాళ్ళ ఆలోచన సరళిలో ఒక బానిసత్వం గోచరిస్తుంది. ప్రస్తుత నడుస్తున్న విద్యా వ్యవస్థలో, మెకాలే విద్యా వ్యవస్థలో ఉద్యోగానికి సంసిద్ధం చేసే విద్య మాత్రమే ఉన్నది. కానీ తన కాళ్ళపై తను నిలబడగల ఆత్మవిశ్వాసం ఇవ్వగల విద్యా విధానం అయితే మెకాలే విద్యా విధానం కాదు. అది ఏదైనా విద్యా విధానం తన కాళ్ళపై తను నిలబడేలా చేస్తుంది అంటే అది ప్రాచీన గురుకుల విద్యా విధానం మాత్రమే. ప్రాచీన భారతీయ సనాతన గురుకుల విద్యా విధానం మాత్రమే. అయితే ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా పిల్లలకు గణితం అంటే మ్యాథమెటిక్స్ నేర్పించడం జరుగుతుంది. సామాన్య శాస్త్రం, సైన్స్ మీద మంచి పట్టు వచ్చేలా విద్య నేర్పించడం జరుగుతుంది. అలాగే సామాజిక శాస్త్రం మీద కూడా ఎంతో దృష్టి పెట్టడం జరుగుతుంది. ప్రజాస్వామిక భాష, ఈ ప్రజాస్వామిక దేశంలో ఉంటూ ప్రజాస్వామిక భాష కూడా పిల్లలకు రావాలి. దానికోసం సామాజిక శాస్త్రం మీద కూడా ఎంతో శ్రద్ధ వహించడం జరుగుతుంది. అలాగే రేపటి ప్రవేశ పరీక్షలకు సంసిద్ధమయ్యే విధంగా ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్లు ఇటువంటి ఫౌండేషన్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా నేను ఇదివరకే చెప్పినట్టు సనాతన భావాలని పిల్లల్లో మనం నాటాలి అంటే ఆ సనాతన భావాలన్నీ కూడా మనకి ఎక్కడ గోచరిస్తాయి, ఎక్కడ కనబడతాయి? అవన్నీ మన వేదవచనాలు, మన వేదాల్లో కనబడతాయి. వేదాలు, ఉపనిషత్తులు ఉన్నవే మనకు మంచి బోధించడానికి, ప్రకృతి ఏందో బోధించడానికి, పరమాత్ముడు ఏందో బోధించడానికి. ఆ వేదాలను మన నుండి దూరం చేసి మనల్ని మూఢుల్ని చేయడం జరిగింది. ఈ దేశం మీద ఎన్ని దాడులండి, తురుష్కుల దాడులు, బ్రిటిషర్ల దాడులు, ఇన్ని దాడులు జరిగినా కానీ ఇక్కడ సనాతనత్వం అనేది ఇంకా బ్రతికి ఉన్నదంటే భారతదేశం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇటువంటి గొప్పదైన భారతదేశాన్ని మళ్ళీ విశ్వగురు స్థానంలో నిలబెట్టే బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఉన్నది. ప్రభుత్వాల మీద దయచేసి ఆధారపడకండి, అవి కొంతవరకు చేయగలవు. ప్రతి ఒక్క వ్యక్తి పూనుకుంటేనే ప్రతి ఒక్క భారతీయుడు పూనుకుంటేనే భవిష్యత్ భారతం అనేది విశ్వగురు స్థానంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది.
అయితే దానికోసం మనం ఇక్కడ సనాతన భావాలు నాటడానికి వేదవచనాలు బోధించడం జరుగుతుంది. అంటే వేదాల్లోని సారము, వేదాల్లోని అర్థాలు ఏవైతే ఉన్నాయో అవి బోధించడం జరుగుతుంది. కేవలం మంత్రోచ్చారణ మాత్రమే కాదు. మంత్రోచ్చారణ వేద పండితులు, వేద పాఠశాలలు ఇక్కడ నడుస్తూనే ఉన్నది అనుకోండి. కానీ ఇక్కడ అందరికీ అందే విధంగా కేవలం మంత్రోచ్చారణతో చేయగలిగింది ఏమున్నది? పలానా మంత్రం ఉచ్చరించడానికి వచ్చిందంటే అదొక కళ, అదొక ప్రతిభ. కానీ ఆ మంత్రంలోని అర్థం ఏమిటి, దాని మర్మం ఏంటిది, దీన్ని వివరించి చెప్పే విధానం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సనాతన విద్యాభ్యాసం జరుగుతుంది. విద్యార్థులు ఇంకా నేను గణితం ఇక్కడ చెప్పడం జరుగుతుంది, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము ఇవన్నీ ఇక్కడ చెప్పడం జరుగుతుందని చెప్పేసాను ఇదివరకే. అలాగే భాషల మీద కూడా ఎంతో దృష్టి సారించడం జరుగుతుంది. సంస్కృత భాష మీద, తెలుగు భాష మీద, హిందీ భాష మీద, ఆంగ్ల భాష మీద, అన్నిటి మీద సమానమైన దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. మెకాలే విద్యా వ్యవస్థలో ఒకటి ప్రథమ భాష అని, తర్వాత ద్వితీయ భాష అని, తర్వాత తృతీయ భాష అని విభజించేసి ప్రథమ భాష మీద ఎక్కువ దృష్టి పెట్టడము. ఇంచుమించు అన్ని పాఠశాలలో ఇప్పుడు ప్రథమ భాషగా ఆంగ్లమే రాజ్యం వెళుతుంది. కానీ మాతృభాష ఉండాల్సిన స్థానంలో ఆంగ్లం ఉండడం అనేది శోచనీయం. ఆంగ్లం రావాలి, ఆంగ్లాన్ని మనం వాడుకోవాలి, ఆంగ్లాన్ని మనం వాడుకోవాలి. మాతృభాష రావడం వల్ల ఆలోచన పటిమ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అది పరాయి భాష వల్ల సాధ్యం కాదు. సంపూర్ణమైన వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే మాతృభాషతోనే సాధ్యము. ఆ పరాయి భాషతో అంతగా బలంగా సాధ్యపడదు. అందుకే ఇక్కడ ప్రథమ భాష, ద్వితీయ భాష, గురుకుల విద్యా వ్యవస్థలో ప్రథమ భాష, ద్వితీయ భాష అన్న తారతమ్యం లేకుండా అన్ని భాషలకు కూడా, అన్ని భాషలు అంటే అర్థము సంస్కృతము, తెలుగు, హిందీ, ఆంగ్లము ఈ నాలుగిటి మీద సమానమైన దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. పిల్లలకు బోధన చేయడం జరుగుతుంది. విద్యార్థులకు జ్ఞానార్జనే ప్రధానము, జ్ఞానమే ముందు. ఇక ఇన్ని మార్కులు వచ్చాయా, అన్ని మార్కులు వచ్చాయా అన్నది ముఖ్యం కాదు. మార్కుల ఒత్తిడి పిల్లల మీద ఉండకూడదు. అతి సరళంగా వాళ్ళు ఎంతో విద్య అనేది పిల్లలకు భారం కాకూడదు. విద్య అనేది పిల్లలకి ఎప్పుడు భారం అవుతుంది? పరీక్ష అనేది ఒకటి ఏర్పాటు చేసి కేవలం కాగితం మీదనే వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని దించండి అనడం మాత్రమే పిల్లలకు విద్య భారంగా అనడంలో పిల్లలకు విద్య భారంగా తోస్తుంది. అలా కాకుండా పిల్లల్ని సంపూర్ణంగా 360 డిగ్రీల కోణంలో అన్ని సంపూర్ణంగా వాళ్ళను గనక మనము సంసిద్ధులు చేయగలిగినట్టయితే, అంటే ఒక పరీక్ష అంటే వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు, నలుగురిలో ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా ఒకరిని స్వీకరించగలుగుతున్నారు, ఎటువంటి మర్యాద వాళ్ళు ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది, పెద్దలకు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు పెద్దలతో ఎలా నడుచుకుంటున్నారు, చిన్నలతో ఎలా నడుచుకుంటున్నారు, ఇంటికి ఎవరైనా వస్తే ఎలా పలకరిస్తున్నారు, ఇవన్నీ కూడా విద్యలో భాగమేవి. కేవలం ఒక 6 సబ్జెక్టులు పెట్టుకొని అందులో ఇంకా ఒక సంఖ్య, ఒక మార్కు తెచ్చుకోవడం మాత్రమే విద్య అనిపించుకోదు. అది పాక్షిక విద్య, అదొక భాగం, అది 10% మాత్రమే. అంటే పాఠశాలల్లో పిల్లలు సంపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణానికి కావలసిన విద్యను అందుకోవట్లేదు. ఆ పరీక్షలు పెడితే పరీక్షలు ఇంత సంఖ్య సంపాదించుకోవడానికి, ఆర్జించడానికి కావలసిన శ్రమ మాత్రమే వాళ్ళు పడుతున్నారు. ఆ శ్రమ కూడా వాళ్ళకి ఎంతో భారంగా తోస్తుంది. అలా కాకుండా వాళ్ళ విద్యలో జీవం అనేది ఉండాలి, నేర్చుకున్న కొద్దీ నేర్చుకోవాలి అనిపించాలి. అది ఇక్కడ సాధ్యపడుతుంది, గురుకుల విద్యా విధానంలోనే సాధ్యపడుతుంది. దాని తరువాత భారతీయ జ్ఞాన పరంపరపై, సనాతన జీవన శైలిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం జరుగుతుంది రామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో. భారతీయ జ్ఞాన మన ఋషులు ఎవరు, మన దేవుళ్ళు అంటే ఏంటి, ఋషులు ఎవరు, ఋషులు ఆర్జించిన జ్ఞానం ఏంటి, వాళ్ళు మనకు అందించిన జ్ఞానం ఏంటిది, రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి, భాగవతం ఏంటి, భగవద్గీత ఏంటి, ఇవి చదవాల్సిన అవసరం ఏంటి, ఇవి మన జీవనానికి ఏ రకంగా ఉపకరిస్తాయి, ఇవి లేకపోతే మనం జీవితంలో ఏమి కోల్పోతామో సర్వము విద్యార్థులకు ప్రతిదినము అధ్యయనం అనేది ఉండడం జరుగుతుంది. పిల్లలు మొత్తానికైతే పిల్లలు ఒక భాగవతం పుస్తకం చదివారనుకోండి, అధ్యయనం చేస్తున్నారనుకోండి, ఆ భాగవత పుస్తకం మీద మంచి పట్టు సాధించాలని వాళ్ళకు ఉండే రీతిలో వాళ్ళ మనసుల్ని మలచడం జరుగుతుంది. కేవలం భాగవతం వస్తే సరిపోదు కదా, పొట్టకోటి విద్య కూడా కావాలి. భాగవతం నేర్పించడం జరుగుతుంది, ఇటు బయాలజీ నేర్పించడం కూడా జరుగుతుంది, అటు ఫిజిక్స్ నేర్పించడం జరుగుతుంది, ఇటు పురాణాలు నేర్పించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఏ ఒక్క రోజులోనే సాధ్యమయ్యేవి కావండి. ఇవి కొన్ని సంవత్సరాల తరబడి చేసే శ్రమ వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. అందుకే మీరు ఎక్కడ కూడా ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. మీ పిల్లల జీవన శైలి వృద్ధి చెందాలి, మీ పిల్లల జీవన శైలి సనాతన జీవన శైలికి అనుగుణంగా ఉండాలి అనుకున్నట్టయితే గురుకులాలు ఒక్కటే మార్గము, గురుకులాలు ఒక్కటే లక్ష్యము. కాబట్టి గురుకులాల్లో పిల్లల్ని చేర్చడానికి, గురుకుల విద్యాలయంలో
ప్రస్తుతం నేను మాట్లాడుతున్నది ఎన్నో గురుకులాలు ఉన్నాయి భారతదేశంలో. నేను మాట్లాడుతున్నది డామరేశానందనాథ గురుకుల విద్యాలయం గురించి. ఈ డామరేశానంద గురుకుల విద్యాలయంలో పిల్లల్ని చేర్చడానికి తల్లిదండ్రులు ఏమాత్రము సంకోచించాల్సిన అవసరం లేదు. నేను విశ్వాసం కల్పిస్తున్నాను. పిల్లల వృద్ధి ఏంటిది అనేది, గుణాత్మకమైన మార్పు ఏంటిది అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడగలరు. ఇది సాధ్యపడుతుంది. తల్లిదండ్రులు తమ కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుల బాధ్యత మాత్రం, విద్య మాత్రం సంపూర్ణంగా ఉచితం. విద్య ఇక్కడ రామరేశానందనాథ గురుకుల విద్యాలయంలో విద్య అమ్మబడదు. విద్య గురు శిష్య పరంపర అనేది ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురు శిష్యుల అనుబంధము పారమాత్మికంగా ఉండుగాక. శిష్యుడు వల్ల గురువు లాభపడుగాక, గురువు వల్ల శిష్యుడు లాభపడుగాక, ఇద్దరము పరస్పరం లాభపడుగాక అన్నది దీని అర్థము. ఓం శాంతి శాంతి శాంతి. ఇద్దరం కూడా సమతుల మనసుతో ఉండుగాక, సమతుల్యమైన మనసుతో ఉండుగాక, ఎక్కడా ఘర్షణాత్మకమైన వైఖరి ఉండదుగాక అని ఈ రకంగా గురువు శిష్యుడు సంకల్పం చేసుకొని విద్యాభ్యాసం ఆరంభించడం అనేది జరుగుతుంది. పాఠశాలలో బయట ఈ సహనావతు సహనోభునక్తి చెప్పించినా కానీ పైన అక్షరాలు మాత్రమే తెలుసు, అక్షరాల వరకు మాత్రమే వాళ్ళు దృష్టి పెడుతున్నారు. కానీ అసలు దీని అంతరార్థం ఏమిటి, గురు శిష్యుల సంబంధం ఏ రకంగా ఉండాలి అని విడమర్చి బోధించడం బెకాల విద్యా వ్యవస్థలో ఉండదు. గురుకుల విద్యా విధానంలో ఎంతో లాభపడతారు పిల్లలు. కేవలం మీకు సంఖ్య మాత్రం కావాలనుకుంటే ఆ దిగజారిన విద్యా వ్యవస్థలో, మెకాలే విద్యా వ్యవస్థలో పిల్లల్ని పంపించండి. కానీ ఉన్నతమైన భావజాలంతో, సనాతనీయమైన భావజాలంతో పిల్లలు విద్యను అభ్యసించాలంటే గురుకులాల్లో సాధ్యమవుతుంది. అందులో ఒకటి డామరేశానందనాథ గురుకుల విద్యాలయము. తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, విద్య ఉచితమని నేను ఇదివరకు ప్రకటించడం జరిగింది. కాకపోతే అధ్యయనానికి కావాల్సిన పుస్తకాలైనా ఇతర సామాగ్రి అయినా అవి మాత్రం ఇప్పించడమే జరుగుతుంది. మీ బాధ్యత అంతవరకు ఉంటుంది. హిందువులు, అందులోనూ సనాతనీయులకు మాత్రమే గురుకులంలో ప్రవేశం. సనాతన ధర్మంపై గౌరవం ఉన్నవాళ్లే తమ పిల్లల్ని ఈ గురుకులంలో చేర్చండి. దయచేసి సనాతనం అంటే ఏంటి, మాకు సనాతన జీవన శైలి వద్దు, విద్య ఉచితంగా ఇస్తున్నారు కదా, ఉచిత విద్య కోసం ఆశపడైతే దయచేసి చేర్చకండి, నష్టపోతారు. ఉచిత విద్య అనేది ఎందుకు ఇవ్వడం జరుగుతుంది, మాకు పని పాట లేక కాదు, ఊరికేనే ఉన్నవని కాదు. రేపటి తరంలో భారతదేశం నా భవిష్యత్ ఎంతకాలం ఉంటుంది, ఇంకో మహా అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటానేమో, అంతకన్నా పెద్ద జీవితం ఏమీ లేదు. అంటే నాకు శక్తి ఉన్న కాలంలోనే భారతదేశం యొక్క భవిష్యత్తుకు కావలసిన పునాదిని ఏర్పరిచిపోవాలని సత్సంకల్పంతో నేను ఈ దీక్షను చేపట్టడం జరిగింది. సనాతన ధర్మ దీక్షను నేను చేపట్టడం జరిగింది. నిత్యం సనాతనం, ఉదయం లేస్తే రాత్రి వరకు సనాతనం 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 సనాతనం. భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా సనాతనత్వంపై ఇంతటి ఆలోచన కలిగి ఉండాలి, ఇంతటి దృఢ అభిప్రాయం కలిగి ఉండాలి. సనాతనత్వం తన ప్రాణం కావాలి, సనాతనత్వం తన ఊపిరి కావాలి. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ధరించాలి. ఈ రకంగా భవిష్యత్ భారతం కోసం మా లక్ష్యం ఇది. మహాశయులారా వినండి, భవిష్యత్ భారతం కోసం అలుపెరగని వివేకానందులను రూపొందించడమే మా లక్ష్యం. ఎటువంటి మహానుభావుడు అండి వివేకానందుడు, ఎంతటి ధైర్యవంతుడు వివేకానందుడు. భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటినవాడు వివేకానందుడు. చికాగో మహాసభల్లో భారతదేశం గురించి, అందులోనూ హిందుత్వం గురించి, అందులోనూ సనాతనత్వం గురించి ఎంత అద్భుతంగా ప్రపంచానికి చాటి చెప్పినవాడు. 150 సంవత్సరాలు దాటింది ఆయన దేహాన్ని విడిచి. వాస్తవం చెప్పాలంటే దేహాన్ని మాత్రమే విడిచాడు కానీ ఆయన ఇంకా మన అందరిలోనూ, అందరి మనసుల్లోనూ, అందరి హృదయాల్లోనూ సజీవంగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించుకుందాము, మన జీవితం ఏంటి. దేహంతో ఉన్నా కానీ ఇంత మంచి చేయలేకపోతున్నాము, దేహంతో ఉన్నా కానీ ఏదో చెయ్యాలని స్పష్టత లేక ఏమీ చేయలేకపోతున్నాము. సమయం గడిచిపోతుంది, కాలం గడిచిపోతుంది, ఆ దేహం అనేది పరివర్తన చెందుతూ ఉంది, మరణానికి చేరువవుతున్నాము. కానీ జీవితంలో సాధించిందంటూ ఏమీ లేదు. సాధించినట్టు ఓ బంగ్లానో, ఓ కారో, ఇంత ఆస్తులో సాధించడం కాదు. భారతదేశానికి కావలసిన పునాది ఏదైతే ఉన్నదో ఆ పునాది రాళ్ళలో నేను ఒకరిని అయ్యానా లేదా అన్నది మనం ఇక్కడ సాధించాలి.
ఆలోచించాల్సింది. మనం జీవితం అంటే కేవలం నా ఒక్కడి జీవితం, భవిష్యత్తు అంటే కేవలం నా ఒక్కడి భవిష్యత్తు మాత్రమే కాదు, భారతదేశం భవిష్యత్తు. భారతదేశం భవిష్యత్తు అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి భవిష్యత్తు. అందరూ బాగుంటే భారతదేశం బాగుంటుంది. అందరూ ఇక్కడ సనాతనీయులైతే ఈ సనాతనత్వము, ఈ సనాతన ధర్మం అనేది ప్రపంచానికి వెళుతుంది. ఇప్పటికే ప్రపంచానికి వెళ్ళింది. ఆది శంకరాచార్యుల వల్ల, ఎప్పుడో 8వ శతాబ్దానికి చెందిన ఆది శంకరాచార్యుల వల్ల ఇంకా సనాతనత్వం అనేది బతికి ఉన్నది. వివేకానందుడి వల్ల సనాతనత్వం అనేది బతికి ఉన్నది. వీర శివాజీ వల్ల హిందుత్వం, సనాతనత్వం అనేది బతికి ఉన్నది. ఇంతటి మహానుభావుల త్యాగాలు మన సనాతనత్వం వెనుక ఉన్నాయి. అంటే మనం అందరము శివాజీ చరిత్రను చదవడము, ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవడం, పొందడము, ఆ స్ఫూర్తి కథలను పిల్లలకు బోధించడం జరుగుతుంది. కానీ మన పిల్లవాడు శివాజీ కావాలని మాత్రం మనం కోరుకోము. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిని ఆడపిల్లలకు అందించడం జరుగుతుంది. కానీ మన ఆడపిల్లలు ఝాన్సీ లక్ష్మీబాయిలా తిరగబడే తత్వాన్ని పెంపొందించుకోవాలని మాత్రం మనం కోరుకోము. ఈ దేశానికి డాక్టర్లు, వైద్యులు, తంత్రజ్ఞులు, ఆ రకంగా మిగతా వృత్తి చేసేవాళ్ళు, వీళ్ళు ఏ రకంగానైతే అవసరం ఉన్నారో ఈ భారతదేశానికి సనాతనీయులు కూడా అలాగే అవసరం ఉన్నారు. అంటే ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలి, వైద్యులు కావాలంటే వైద్య శాస్త్రాన్ని అభ్యసించాలి. ఆ రకంగానే సనాతనీయులం కావాలన్నా కానీ మనకు శిక్షణ కావాలి. అంటే సనాతనీయ భావజాలాన్ని, సనాతన పుస్తకాలను, సనాతన జీవన శైలిని కూడా అభ్యసించాలి. అభ్యసించండి మాత్రం ఏమీ రాదు. ఏదో ఇంత పూజలు చేస్తున్నాము, ఏదో ఈ రకంగా సాత్వికమైన భావజాలంతో ఉంటున్నామంటే అంతవరకు సరిపోదు. భారతదేశానికి వీరులు కావాలి, శూరులు కావాలి, ధీరులు కావాలి, బుద్ధిమంతులు కావాలి. అంటే అటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో వృద్ధి చెందగలగాలి భారతదేశము. అలాగే ఈ భారతదేశం మీద ఎవడైతే దాడి చేస్తాడో, దాడి అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే అనుకోకండి, సాంస్కృతిక దాడులు జరుగుతున్నాయి. భౌతిక దాడి జరుగుతుందంటే జవానులు ఉన్నారు దాన్ని తిరగొట్టడానికి. కానీ సాంస్కృతిక దాడి జరుగుతున్నప్పుడు ఏ రకంగా తిరగొట్టాలి, ఏ రకంగా దాన్ని ఏ రకంగా దానికి వ్యతిరేకత మనం చెప్పగలగాలి, చూపెట్టగలగాలి. అంటే అంతటి ధీరత్వం మనకు రావాలి, అంతటి జ్ఞానం మనకు రావాలి, అంతటి తెగింపు మనకు రావాలి. అంటే ఇప్పుడు ఆయుధం మన దగ్గర సమాచారము, జ్ఞానమే. అంటే సాంస్కృతిక దాడులను జ్ఞానంతో మాత్రమే, సాంస్కృతిక దాడిని తిప్పికొట్టాలి అంటే జ్ఞానం అనే ఆయుధం మన దగ్గర ఉండాలి. భౌతిక దాడులు భౌతికంగా తిప్పికొడుతున్నాము, కానీ సాంస్కృతిక దాడులు తిప్పికొట్టాలంటే ముందు మన సంస్కృతి ఏందో మనకు తెలియాలి, మన సనాతన సంస్కృతి ఏందో మనకు తెలియాలి. మనకు తెలియాలి అంటే మనకు శిక్షణ కావాలి. ఒకవేళ సనాతన సంస్కృతి తెలియకపోతే వచ్చే నష్టం ఏంటిదని ఎవరైనా అడిగితే, ఈరోజు మీరు సంపాదించిన ఆస్తి, ఈరోజు మీ పిల్లల కోసం కూడబెట్టిన ఆస్తి, బంగ్లా కానివ్వండి, కారు కానివ్వండి, భూములు కానివ్వండి, ఇంకేవైనా కానివ్వండి, రేపు వేరే వాడు ఎవడైతే అన్యమతస్థుడి జనాభా కనుక ఈ దేశంలో పెరిగినట్టయితే ఈ ఆస్తులన్నీ కూడా వాడు దోచుకొని వెళ్ళిపోతాడు, మీ పిల్లల్ని బానిసలు చేస్తాడు. ఇంకా మనలో బానిస ప్రవృత్తి పోలేదు, దాస్య ప్రవృత్తి మనలో పోలేదు. మెకాలే ఆ రోజే చెప్పాడు, మనం దేశం విడిచి మనం వెళ్ళిపోయినా కానీ ఈ దేశ ప్రజల్లో బానిస ప్రవృత్తి మాత్రం వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ మాతృభాషను మనం దెబ్బతీస్తున్నాము, వాళ్ళ భారతదేశం యొక్క వెన్నుపూస అయిన గురుకులాలను మనం దెబ్బతీస్తున్నాము. ఇదివరకు 19వ శతాబ్దంలో 18-19వ శతాబ్దాలలో వాళ్ళు ఒక సర్వేక్షణ చేసి ఈ భారతదేశం ఇంత బలంగా ఉండడానికి, ఐక్యంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు కనుక్కున్న సమాధానము గురుకులాలు పటిష్టంగా ఉండడము, అందరికీ వేదాలపై మంచి అవగాహన ఉండడము, వేదాలపై గౌరవం ఉండడము, దేశభక్తి కలిగి ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉన్న భారతదేశం ఇదివరకు భారత ప్రజలు ఈ రోజు ఏమైపోయారు? చచ్చిపోయారా? చచ్చుబడిపోయారా? వాళ్ళ జాతీయ భావజాలం ఏమైపోయింది? వాళ్ళ సంస్కృతి పట్ల వాళ్ళ అభిమానం ఏమైపోయింది? అంటే శిక్షణ లేదు. అప్పుడు గురుకులాలు శిక్షణనిచ్చాయి కాబట్టి దేశభక్తి అనేది అందరిలోనూ నెలకొంది. ఆ రోజు గురుకులాలు శిక్షణ ఇచ్చాయి కాబట్టి దైవభక్తి, అటు దైవభక్తి పెంపొందింది. ఇలా ఈ రకంగానే ఆధ్యాత్మికంగానే కాకుండా అటు సాంకేతికంగా కూడా ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. విమాన శాస్త్రం ఎక్కడ పుట్టింది అంటే భారతదేశంలో పుట్టింది. అణువు గురించి అణువుకు సంబంధించిన విషయం ఎవరు బోధించారు అంటే మన భారతీయులే బోధించడం జరిగింది, కణాదులు బోధించడం జరిగింది.
ఆ రకంగా సున్నాను ఎవరు కనుక్కున్నారంటే ఆర్యభట్టుడు, మన భారతీయుడే కనుక్కోవడం జరిగింది. ప్రపంచానికి బట్టలు వేసుకోవడం తెలియని సమయాన్నే మనం ఇక్కడ బట్టలు నేయడం జరిగేది. ఇంతటి మహోన్నతమైన భారతదేశాన్ని మళ్ళీ మనం అందరము కలిసి ఏకీకృతమై విశ్వగురు స్థానంలో నిలబెట్టేంత వరకు జాగృతంగానే ఉండాలి, నిద్రపోవద్దు. ఇటువంటి సత్సంకల్పాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక దీక్షగా పోని భారతదేశాన్ని మళ్ళీ ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబెడదాము రండి. ఎటువంటి సందేహాలు సంకోచాలు అవసరం లేదు. గురుకుల విద్యా విధానం చాలా పటిష్టమైన విద్యా విధానం. గురుకుల జీవన శైలి చాలా పటిష్టమైన జీవన శైలి. కాకపోతే ఇక్కడ గురుకులం అంటే పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టాలని మాత్రం అనుకోకండి. 9 గంటల నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నడుస్తాయి. దాని తర్వాత వాళ్ళకు కావలసిన మార్గదర్శనం కూడా జరుగుతుంది. ఒకవేళ బయట వాళ్ళు ఇంకేదైనా నైపుణ్యాలు నేర్చుకోవాలి అనుకున్నట్టయితే, అభ్యసించాలి అనుకున్నట్టయితే దానికి కూడా వాళ్ళు 4 గంటల తర్వాత స్వేచ్ఛాయుతంగా వదిలిపెట్టడం జరుగుతుంది. ఒకసారి సందర్శించినట్టయితే, మీరు ఒక్కసారి నాతో సంభాషించినట్టయితే మీ గురుకులానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన ఈ లఘు చిత్రంలోనే ఎంతో విషయాన్ని మీకు నేను అందించడం జరిగింది. ప్రత్యక్షంగా వచ్చి సంభాషిస్తే ఇంకా విశ్వాసం కలుగుతుంది అని నా అభిప్రాయం. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై భారత్ మాత, జై జై భారత్ మాత. ఒక్కటి చెప్తున్నాను, నశిస్తే సనాతనం, అవుతుంది భారతదేశ పతనం. అందుకే స్మరిద్దాం నిత్యం జై సనాతనం, జై జై సనాతనం. నశ్యతి చేత్ సనాతనం భవతి భారత పతనం. తస్మాదేవ స్మరామః నిత్యం. జై సనాతనం, జై జై సనాతనం.